నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్, సో హౌస్ హోల్డ్స్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే విధంగా మీరు ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటే ధనాకర్షణ జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో మనీ అట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఆదరించారు, రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకా కొంతమంది కావాలి అని అనుకుంటూ ఉన్నారు. అండ్ మీ అపాయింట్మెంట్ కోసం చాలామంది కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో ఈ విధంగా మనీ అట్రాక్ట్ చేయడానికనో, లేదంటే ఇంట్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఉందనో, పాజిటివ్ ఎనర్జీ ఉందనో తెలుసుకోవడానికి అని చెప్పి దానికోసం కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సిరీస్ చాలామంది కావాలనుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, ధనాకర్షణ కోసం ఇంటిని మనం ఏ విధంగా పెట్టుకోవాలంట? శివ ఓం. గృహమే కదా స్వర్గసీమ. ఇల్లు స్వర్గంతో సమానమని మన పెద్దలు చెప్పారు. అటువంటి స్వర్గాన్ని నెగిటివ్ ఎనర్జీ వచ్చి నరకంగా మార్చుకోకుండా ఉండాలనంటే ఏమేం పాటించాలో ఇవాళ చూద్దాం. ఇంతకుముందు చెప్పిన సిరీస్లో భాగంగా ఈ హోమ్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ సిరీస్ను ఆదరిస్తున్న మహిళా మండలందరికీ, సోదరులకు కృతజ్ఞతలు. ఇక్కడ పొద్దున లేవంగానే ఫస్ట్ మనం వంట రూమ్లోకి వెళ్ళి, వంట చేసేవాళ్ళు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు స్నానం చేసి వెళ్ళాలని చెప్పాము. అక్కడ ఫస్ట్ పాలు పెట్టాలని చెప్పాము. పాలే ఎందుకు పెట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్. పాలకి, మన హెల్త్కి, సైన్స్కి ఏంటి ఇంటర్లింక్డ్ అనేది చూస్తే, మన హెల్త్కి సైన్స్కి కాదు, ఈ యూనివర్స్కు, నేచర్కే పాలతో లింకప్ ఉంది. ఎందుకనంటే పాలు అనేది జీవామృతం. పాలు అమృతంతో సమానం. అమృతం అని అంటే అది తాగినాక చనిపోరు, అంతటి బలం ఉంటుంది పాలకు. కాబట్టి మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత తల్లిపాలు తాగి పెరుగుతాం. ఈ భూమి మీద ఏ జీవి అయినా క్షీరదాలన్నిటికీ తల్లిపాలు తాగే పెరుగుతాయి. కాబట్టి ఆ రకంగా మనకు ఈ పాలతో లింకప్ ఉంటుంది. కొంచెం పెద్దగా అయ్యాక మన ఆరోగ్యం కోసం మనము ఆవు పాలు లేదా బర్రె పాలు మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. పాలు తాగని ఏజ్ అంటూ లేదు, పాలు వాడని ఇండ్లంటూ ఉండదు, రైట్? కాబట్టి జీవితకాలంలో దాదాపు నీళ్ళ కంటే పాలే ఎక్కువ తాగుతారు చాలామంది. ఆ రకంగా మనకు పాలతో ఈ ముడిపడి ఉంది. అటువంటి పాలను మన లక్ కోసం మనం ఎలా వాడుకోవాలి? జీవామృతం అనబడే ఈ పాలను నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. పాలు మ్యాక్సిమం ఎప్పటికైతే మనం జీవామృతం అని చెప్పామో అవి మన ఆరోగ్యాన్ని పెంపొందించేలాగా ఉండాలి. కానీ కొన్ని ఉన్నాయి. జెర్సీ, మీరు చూసింటారు. జెర్సీ అని అంటే ఒక ఆవు 45 లీటర్ల నుంచి దాదాపు 40 లీటర్లు ఇస్తుంది. నాటు ఆవు 3 నుంచి 4 లీటర్లు ఇస్తే గొప్ప. 4 లీటర్లు ఇచ్చే చోట 40 లీటర్ల పాలు ఇస్తుందని అంటే వాటిని పాలు కాదు, రక్తం పిండుతున్నారు. అటువంటి పాలు మీరు వాడొద్దండి. జెర్సీ పాలు మంచివి కావు. అసలు జెర్సీ ఆవు మనది కానే కాదు, ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. నాటు ఆవు పాలు ఫస్ట్ ప్రిఫరేషన్. రెండో ప్రిఫరెన్స్ వచ్చేసి బర్రె పాలు. దట్స్ ఎనఫ్. ఓకేనా? కాబట్టి ఈ రకంగా మీరు తీసుకోండి. తర్వాత పాలు మనం వంట స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పాలు పెట్టేసి ఆన్ చేసేసేయాలి. ఆన్ చేశాక పాలు పొంగేంత వరకు అక్కడే ఉండి, పాలు పొంగి కింద పడకముందే స్టాప్ చేయాలి. చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మనము ఇండ్లు ఓపెనింగ్ చేసేటప్పుడు మీరు పాలు పొంగించాలన్నారు కదా, అప్పుడు పొంగి పొర్లుతాయి కదా, మరి రోజు పొర్లిస్తే రోజు అలాగే ఇండ్లు ఓపెనింగ్ మాదిరి ఉంటుంది కదా అనేది క్వశ్చన్. ఓపెనింగ్ ముహూర్తం వేరు, ఓపెనింగ్ సిచ్యువేషన్ వేరు, ఓపెనింగ్ యొక్క ఇంపార్టెన్స్ వేరు. ప్రతిరోజు బర్త్డే చేస్తే ఎలా ఉంటుంది చూడ్డానికి బాగోదు. కాబట్టి అలాగే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ రోజు ఉండే పర్పస్ వేరు. రెగ్యులర్గా మనం పాలు పొంగడం అనేది పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. పొంగిన పాలను కింద పోకుండా మనం ఆపేస్తే అక్కడితో ఆగిపోతుంది అన్నట్టు. కానీ పాలు మన సూత్రం ప్రకారం ఏంది, మనీని అట్రాక్ట్ చేయాలంటే పాలు కింద పొంగరాదు, పక్కకు పడరాదు. ఒకవేళ అలా పడినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ స్టవ్ వాడుతున్నారు కాబట్టి ఆ స్టవ్ మీద అది పడి, ఆ స్టవ్ మీద ఉండే నిప్పు అనేది, ఫైర్ అనేది ఆగిపోయి గ్యాస్ మాత్రం వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో వంట ఉన్నంతసేపు ఎవరో ఒకరు ఉండాలి, వదిలేసి వెళ్ళకూడదు. పాలనే కాదు, ఏ వంట చేసినా సంబడి షుడ్ బి టేక్ కేర్, అక్కడ ఎవరో ఒకరు ఉండాలి. ఆ రకంగా ఫస్ట్ ఈ పని చేయాలి. ఈ పని చేసిన తర్వాతనే మనము మిగతా దాంట్లోకి వెళ్ళాలి. అలాగా స్టార్టింగ్ డే పాలతో, ఎండింగ్ డే కూడా మనం పడుకునేటప్పుడు రాత్రిపూట ఒక గ్లాసు పాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారు, లావుగా ఉన్నవారైతే సగం పాలు సగం నీళ్లు కలిపి అందులో చిటికెడు పసుపు వేసుకొని తాగితే నిద్ర బాగా వస్తుంది, ఆరోగ్యము ప్లస్ గొంతులో ఏదన్నా బ్యాక్టీరియా ఉంటే కూడా చనిపోతాయి. కాబట్టి ఇది కూడా ఆరోగ్యము ఐశ్వర్యము రెండింటిని ఇస్తుంది పాలు అన్నట్టు.
చాలామంది ఇక్కడ ఒక చేసే తప్పు ఏంటంటే మనం పాలు లక్ అని చెప్పేసి పాలు తీసుకోవడానికి అని చెప్పేసి పాలల్లో కొన్ని పదార్థాలు తయారు చేస్తారు, అందులో నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవి ఉంటాయి. పాలు మూన్కు రిప్లికేషన్ అవును అని అంటే పాలల్లో చంద్రుడు ఉంటాడు. కాబట్టి చంద్రుడు ఏమేమి ఇస్తాడు మనకు? సుఖశాంతి, డబ్బు, సంసార సుఖము, మానసిక శాంతి, ఆరోగ్యము. ఇవి ఇచ్చేటివి మనం ఎలా పోగొట్టుకుంటున్నారంటే కొంతమంది పాలను విరగొట్టి పన్నీర్ అని చేస్తారు. పాలను విరగొట్టకూడదు. పాలు ఎలా విరిగిపోతాయి? అందులో నిమ్మకాయ వేస్తే విరుగుతాయి, పులుపు. కాబట్టి సాధ్యమైనంత వరకు నిమ్మకాయను పాలను దూరంగా ఉంచండి. పాలను ఇంట్లో విరగొట్టకూడదు. మరి ఎలా తినాలి సార్ అని అంటే బయట ఎక్కడన్నా చేస్తే మీరు తెచ్చుకొని తినండి. కానీ మీ చేత్తో మీరు పాలను విరగొడితే మీ సొంత చేతులతో మీ మనశ్శాంతి విరగొట్టుకుంటున్నారు అంటే పోగొట్టుకుంటున్నారు అనే దాని కింద లెక్క. కాబట్టి ఆ చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు, అది చేయొద్దండి. నెక్స్ట్, ఈ పాలు ఉదయం సాయంత్రము మన జీవామృతం మనం వాడుకోవడానికి అని చెప్పాం. అలాగే ఎవరికైనా ధనం కదా మనకు చెప్పుకున్న టాపిక్, ధనం కూడా కలిసి రావాలి, ప్లస్ గురుబలం కూడా మనకు పెరగాలి అనే ఏదైనా చిట్కా ఉందా అని అంటే ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. దాంతో మీరు పనిచేసే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో మీరు గురుగ్రహం యొక్క అనుకూలత, శుక్రుడి యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత, తర్వాత చంద్రుడి యొక్క అనుకూలత, ఈ ముగ్గురు, ఒకరు మానసిక ప్రశాంతత, శుక్రుడు ధనం ఇస్తాడు, చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు, తర్వాత గురువు వచ్చేసి మీ వర్క్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తాడు. గురువు అంటే బృహస్పతి. కాబట్టి ఈ మూడు కలిసేటట్లు చేయాలి. ఏంటి అని అంటే సాయంత్రం పూట మీరు పడుకునేటప్పుడు పాలు తాగమని చెప్పాను కదా, అదే పాలు దాంట్లో మీరు పాలు తీసుకున్నప్పుడు అందులో కేసర్ అని ఉంటుంది. కేసర్ అని అంటే కుంకుమ పువ్వు అంటారు. కుంకుమ పువ్వు ఒక 4-5 రెబ్బలు తీసుకొని దాంట్లో కొద్దిసేపు ముందు నానబెట్టాలి, నీళ్ళతో నానబెట్టి దాంట్లో వేస్తే అది ఎల్లో కలర్కి వస్తుంది. ఎల్లో కూడా కాకుండా లైట్ ఎల్లో కలర్కి వస్తుంది, ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు లైట్ రెడ్డిష్ ఎల్లో మాదిరి వస్తుంది, అది వేయాలి. అది వచ్చేసి గురువుకు ప్రతీక. దాంట్లో చక్కెర యాడ్ చేయాలి. చక్కెర వచ్చేసి శుక్రుడికి, పాలు వచ్చేసి చంద్రుడికి. ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ మీరు తీసుకున్నట్టయితే మీ నెక్స్ట్ డే ఏదైనా మీటింగ్స్ ఉన్నా, మీ ఇంపార్టెంట్ బిజినెస్ డిసిషన్స్ ఉన్నా వాటిల్లో మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. గురువు అనుకూలత వచ్చి పనులు ఎక్కడ ఆగకుండా వెళ్తాయి. శుక్రుడు అనుకూలత వచ్చి ఆరోగ్యం దెబ్బతిని పనులు మధ్యలో ఆగకుండా ఉంటుంది. మా ఇంట్లో మనశ్శిక ప్రశాంతత ఉంటుంది. ఆ రకంగా శుక్రుడు అనుకూలం వచ్చేసి ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 3 కాంబినేషన్ తీసుకోండి. పాలకు ఇంత దమ్ము, ఇంత ధైర్యం ఉంది. కాబట్టి ఇంట్లో మనం ధనాన్ని ఆకర్షించాలంటే ఇది మనం చేసుకున్నట్లయితే మన వర్క్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. అలాగే పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అక్కడ శుక్రుడు అనుకూలత ఉంటేనే డాక్టర్ అవుతారు. ఎవరైనా ఒక డాక్టర్ అయ్యారని అంటే ఆయనకు శుక్రుడు 100% సపోర్ట్ ఉన్నాడని అర్థం. కాబట్టి వైద్య వృత్తి శుక్రాచార్యుడు వైద్యానికి అధిపతి. ఆయన వైద్యానికి అధిపతి. శుక్రాచార్యుడు అంటే శుక్రగ్రహం యొక్క అధిపతి. కాబట్టి ఆయన అనుకూలత ఉంటేనే వాళ్ళు వైద్యం వైపు వస్తారు. ఆ రకంగా వాళ్ళను అట్రాక్ట్ చేయాలనుకున్నా కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఇంట్లో గొడవలు, భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, పాజిటివ్ చెప్తే నెగిటివ్గా అర్థం కావడం, వాళ్ళు పాజిటివ్ చెప్తే వీళ్ళకు నెగిటివ్గా అర్థం కావడం, ఈ రక గొడవలు అనేది ఉంటుంది. ఆ గొడవలు విడాకుల వరకు దారి తీయొచ్చు, లేదా కొంతమంది డిప్రెషన్, సూసైడ్ వరకు దారి తీయొచ్చు. అలా కాకుండా ఉండాలనంటే నేను చెప్పిన ఈ చిట్కా కరెక్ట్గా మీరు 21 డేస్ చేయండి. రోజు పాలల్లో కుంకుమ పువ్వు, చక్కెర, తర్వాత పాలు, అది బాగా కలిపేసి 3 కలిసి ఉండాలి. పాలు తీయగా ఉండాలి. చక్కెర అంటే అంత వేసుకుంటే సరిపోదు. తీపి ఉంటేనే మీకు అక్కడ శుక్రుడు యాడ్ అవుతాడు, కలర్ ఉంటేనే గురువు యాడ్ అవుతాడు, వైట్ పాలు ఉంటేనే నీకు చంద్రుడు యాడ్ అవుతాడు. ఈ ముగ్గురిని మనం ఒకటేసారి కలిపి తీసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతారు. అలాగే ఆరోగ్యము, డబ్బు, తర్వాత గురువు యొక్క దాంతో మంచి ప్లానింగ్తో సక్సెస్, ఈ 3 కలిపి వచ్చేస్తాయి. ఈ రకంగా సక్సెస్ కావాలనుకున్న వారు ఈ చిట్కా పాటించండి. మీ వర్గాల్లో, మీ బిజినెస్లలో సూపర్ సక్సెస్ అవుతారు. ఇకపోతే పాలు జీవామృతం అని చెప్పుకున్నాం. పిల్లలకి వాళ్ళకి పాలు అనేది మంచి పోషకాహారం. పాలల్లో విటమిన్స్ ఉంటాయి, విటమిన్ E ఉంటుంది, కొద్ది పాలలో విటమిన్ A కూడా ఉంటుంది. ప్లస్ పాలు పోషకాహారం, ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఫుడ్ మనం ప్రిపేర్ చేయాలి, వండాలి. అన్నం ఉంటే మళ్ళీ అన్నం ఒకటి సరిపోదు, దానికి పప్పు, కూరలు ఇవన్నీ కావాలి. కానీ పాలు ఎమర్జెన్సీ ఫుడ్ అన్నట్టు. ఎప్పుడైనా కానీ పిల్లలకు అవసరం ఉంది, లేదా మీకు ఏదైనా అర్ధరాత్రి లేట్ అయ్యి వచ్చారు, ఆకలి అవుతుంది, పాలు తాగేసి పెట్టుకోవచ్చు. ఆ రకంగా పాలు అనేది పోషకం, ఎమర్జెన్సీ ఫుడ్గా పనికొస్తుంది. ప్లస్ అది అంత తొందరగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 2 డేస్ వరకు వస్తుంది. పాడు కూడా అవ్వవు, వెంటనే పాడయ్యేది గుణం అనేది. వేడి చేస్తే ఫ్రిడ్జ్ లేకపోయినా 2 డేస్ వరకు పాలు అలాగే ఉంటాయి. అలాగే పాల యొక్క గొప్పదనం ఏంటంటే ఎవరైనా
ఒక మనిషిని చూస్తేనే వాళ్ళల్లో చెడునా మంచినా అనేది వాళ్ళ ఫేస్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అలాగా పాలల్లో విచిత్రం చూడండి, పాలు వేడి చేయకపోతే పొద్దున ఉన్న పాలు సాయంత్రానికి పాడైపోతాయి, రైట్? అలా పాడు కాకుండా మనం పెరుగు తోడు వేస్తే ఆ పాలు అనేది పెరుగుగా మాడి 2 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది పెరుగు. ఆ పెరుగు 2 రోజులకు పాడైపోతుంది. దాని నుంచి మనము చిలికి వెన్న తీస్తే వెన్న దాదాపు వారం వరకు ఉంటుంది, పాడవదు. ఆ వెన్నను వేడి చేసి నెయ్యి తీస్తే సంవత్సరాల తరబడి పాడవదు. సి హౌ నేచర్ క్రియేట్స్ పాజిటివ్నెస్. చూడండి ఎట్లుందో. చూసేవాడికి నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, చూసేవాడు ఏదైనా కూడా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండేవాడు పాల మాదిరి తొందరగా విసిగిపోతాడు. సాయంత్రానికి అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకా మనం సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ధ్యాస లేదు, ఇంకా అయిపోయింది, క్లోజ్ అంటాడు. మనం పాజిటివ్గా చూడాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడికి 2వ రోజు వరకు అవకాశం దొరుకుతుంది. పాజిటివ్ వాడిన వారికి 1 వీక్ వరకు దొరుకుతుంది. హై పాజిటివ్ మెడిటేషన్ ఉండి మైండ్ బాగా పెట్టుకున్న వాడికి నెయ్యిలాగా జీవితాంతం పాజిటివ్నెస్ అనేది దొరుకుతుంది. కాబట్టి కనపడని నెయ్యి మనము కనపడే పాలల్లో ఉంటుంది. మనకు కనపడుతుందా? పాలల్లో కనపడదు. కాబట్టి మనం వేడి చేస్తే పాలపై మీగడ వస్తుంది, కానీ వెన్న కనపడదు, నెయ్యి కనపడదు. కాబట్టి పాడయ్యే పాలల్లో ఎలాగైతే నిగుడీకృతమై ఉంటుందో మీ లైఫ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది లోపల ఉంటుంది. అది బయటికి తీయడానికే మేము ఈ పవర్ మెడిటేషన్ పెట్టాం. కాబట్టి ఎట్లాగైతే ఈ పాలల్లోంచి నెయ్యిని తీసి సంవత్సరాలుగా మనం స్థిరపరచుకొని వాడుకోగలుగుతామో, మీలో ఉన్న టాలెంట్ను, మీలో ఉన్న పాజిటివ్నెస్ అంతటికీ బయటికి తీయండి. పవర్ మెడిటేషన్లో 1 అవర్ కూర్చోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ చూడండి. పౌర్ణమి పవర్ మెడిటేషన్ రోజు. ఓకే, ఏ విధంగా ఉండబోతుందండి? దట్స్ ఎ వండర్ఫుల్ డే. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఆ రోజు పౌర్ణమిలో ఉండే పవర్నంతా మనము ఆ రోజు మెడిటేషన్లో కూర్చొని దాన్ని మనీ అఫర్మేషన్స్, మనీ అట్రాక్షన్, తర్వాత మెడిటేషన్, వాళ్ళకి హెల్త్, స్టడీ, తర్వాత పిల్లలకు చదువు కోసము, తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు ఏదైనా లేకపోతే వాళ్ళకు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి, ప్లస్ టోటల్గా విశ్వశాంతికి, టోటల్గా అందరూ హ్యాపీగా ఉండాలా. ఇప్పుడు ఉన్నటువంటి జబ్బు ఏదైతే ఉందో, బయట కాలు పెట్టాలన్నా మూతులు ముక్కులు మూసుకొని తిరుగుతున్నారు. అలా లేకుండా ఫ్రీగా మనం తిరగాలంటే ఇది తొందరగా పోవాలి. అవన్నీ వెళ్ళాలని మనం అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చేసేటువంటి 1,00,000 మందితో కూడుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది డబుల్ ట్రిపుల్ ఎనర్జీ ఇచ్చే విధంగా అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ అయ్యే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ పార్టిసిపేట్ చేసేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసే అందరూ పౌర్ణమి పార్టిసిపెంట్స్కి, మమ్మల్ని లింక్ చేసే ఈ యూనివర్స్కి, ప్రకృతికి ప్రణామం. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు జరిగేటువంటి 1,00,000 మందితో కూడుకున్నటువంటి సంకల్పంలో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దానితో పాటు మీరు కనుక బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ అన్నీ పక్కాగా కనుక్కొని మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు మీకు కనుక ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా ఇంట్లో ఏ థింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చు. అండ్ దానితో పాటు చాలామందికి ఈ ధనాకర్షణకు సంబంధించినటువంటి సిరీస్ ఒపీనియన్ని కూడా మీరు కనుక కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే సో అందులో ఉండేటువంటి డౌట్స్ను కూడా ఖచ్చితంగా మేము వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. కొంతమంది మాత్రమే అపాయింట్మెంట్ తీసుకుని బండి విశ్వేశ్వరరెడ్డి గారిని కలుస్తారేమో, బట్ కొంతమంది కలవలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే ఖచ్చితంగా దాని మీద మేము వీడియో చేస్తాము. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ఏదైనా సరే తెలుసుకోవాలనుకున్నా సరే సో మీరు ఒక విజువల్స్ మీరు పంపించి డైరెక్ట్గా మీరు బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడచ్చు, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.